రైట్ ఇక కాసేపట్లో ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేయనున్నారు. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, మరో 5 మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ లోకి ఆశిష్ సూద్, సిస్రా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ తీసుకున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 12:35 కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు రేఖా గుప్తా. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. 30,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. రామ్లీలాలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంది. ఇక ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయనుండగా ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా విధులు నిర్వహించనున్నారు. రేఖా గుప్తాను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. 3 పెద్ద స్టేజ్లతో ప్రమాణ స్వీకార ఏర్పాటు చేయగా మెయిన్ స్టేజ్ మీద ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు. ఇక రేఖా గుప్తా ప్రస్థానం ఒకసారి చూస్తే ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ ఓసిటీ ప్రెసిడెంట్గా ఆమె 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పిఠంపురా నుంచి కౌన్సిలర్గా తర్వాత మేయర్గా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రేఖా గుప్తా, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పర్వేష్ వర్మ పేరును ఖరారు చేశారు. అలాగే విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నియమిస్తారు. రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పితంపుర, షాలిమర్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖా గుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండడం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు.
बड़ी जिम्मेदारी मुझे सौंपी गई है और मैं एक बार फिर से बहुत बहुत धन्यवाद करती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व का, अपने राष्ट्रीय अध्यक्ष नड्डा जी का, आदरणीय अमित शाह जी का, जिन्होंने मुझ जैसी साधारण परिवार की बेटी पे इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी। निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ, ईमानदारी के साथ में उस जिम्मेदारी को निभाऊंगा। दिल्ली के लिए 2 प्राथमिकताएं हैं। पहली प्राथमिकता जो दिल्ली से के लिए हमने कमिटमेंट्स की हैं सरकार की ओर से, उन सारी कमिटमेंट्स को पूरा करना। दूसरा, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो दिल्ली के लिए विजन दिया है, उस विजन को साकार करने में टीम मोदी बन के हमारे 48 के 48 विधायकगण काम करेंगे और टाइम बाउंड तरीके से एक एक कमिटमेंट जो हमने जनता से की है उसे पूरा किया। नहीं, जीवन में कभी नहीं ऐसा सोचा था और जब भी मैं सुनती थी बड़े नेताओं की कहानी और जब वो कहते थे कि साधारण पृष्ठभूमि से आज वो शीर्ष नेतृत्व तक पहुंचे हैं, मालूम नहीं था कि कैसा लगता है। पर आज दिल्ली की मुख्यमंत्री के रूप में जिम्मेदारी पा करके मैं समझ पा रही हूँ कि भारतीय जनता पार्टी में नरेंद्र मोदी जी हैं तो मुमकिन है। जो सरकार पिछले 12 साल से दिल्ली में राज कर रही थी और जितने भी भ्रष्टाचार के मुद्दे उनके ऊपर है, जनता के एक एक पैसे का हिसाब उन्हें देना। आप सभी के माध्यम से मैं उन्हें धन्यवाद देती हूँ उनकी शुभकामनाओं के लिए। दिल्ली के हित में वो सब काम करें तो बहुत अच्छा होगा। तो अलका जी और मैं दिल्ली विश्वविद्यालय छात्र संघ में इकट्ठे थे, वो अध्यक्ष थी, मैं महासचिव थी। मैं धन्यवाद करती हूँ उनकी शुभकामनाएं। बड़ी जिम्मेदारी